సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీ మల్లికార్జున ప్రభాకర్ గుప్తా సహకారంతో సత్యసాయి సేవా ట్రస్ట్ వారు విద్యార్థుల ఆరోగ్య రీత్యా బెల్లం రాగి జావా విద్యార్థులకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్, అన్నపూర్ణ రాచప్ప, పాఠశాల అధ్యక్షులు లక్ష్మీ వైద్యనాథ్, పాఠశాల ఉపాధ్యక్షులు సరాఫ్ శ్రీనివాస్ దంపతులు, వినోదిని సాయిరాజ్ దంపతులు, సంతోషి వంశీ, వినోద్ రవి, దత్తాత్రేయ, రమేష్ తదితరులు పాల్గొని వీరి చేత బెల్లం రాగి జావా విద్యార్థులకు పంపించడం జరిగింది. వ్యవస్థల వల్ల ఇబ్బందులుగా వాళ్ళు రావడం లేట్ అవుతుంది. వాళ్ళ సన్నిహితులు కాబట్టి వారు వచ్చినట్టే అనుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం నిజంగా చాలా అదృష్టం. అందరికీ తెలుసు, మనం విజ్ఞాన మేళ అనే కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ప్రతి విద్యార్థి కూడా తన ప్రతిభను చూపించారు. చాలా మంది కూడా చాలా బాగుంది అన్నారు. మరి కమిటీ సభ్యులందరూ కూడా ఆ రోజు వచ్చినటువంటి సుమారు 300 మంది పేరెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులు భోజనం ఏర్పాటు చేశారు, చక్కగా వస్తువులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి బహుమతి ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ కాకుండా. అలాంటి గొప్ప కార్యక్రమాలు మన కమిటీ ద్వారా, మన సభ్యుల ద్వారా జరుగుతుండడం చాలా సంతోషం. ఇలాగే ముందు ముందు కూడా మనం తీసుకోవాలంటే మన యొక్క చాతుర్యం, మన యొక్క ప్రతిభ సదాశివపేటలో కనిపిస్తుండాలి. అలాంటి ఏదైతే మంచి ప్రతిభ ఉందో అలాంటి ప్రతిభను మనం మెరుగుపరచుకోవాలి. ఆ విధంగా వాళ్ళ దృష్టిలో మనం పట్టగలిగితే ఇంకా ముందు మీకు మంచి బహుమతులకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఇంకా సంతోషం ఏంటంటే ఈ మధ్యన మహిళా దినోత్సవం కార్యక్రమాలు చాలా అవుతున్నాయి. ఈరోజు మన శిశు మందిర్లో కూడా మరి ఇంతమంది మహిళలు మనం ఈరోజు మన కార్యక్రమం వచ్చారు. వారందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మా పాఠశాలకు రావడం చాలా సంతోషమమ్మా. ఇలాగే వస్తుండాలని మరొకసారి అభినందన తెలియజేద్దాం. ఇక ఆ రోజైన కార్యక్రమంలో మనందరికీ తెలుసు మల్లికార్జున ప్రభాకర్ గుప్తా గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.